హలో నిమిషేశ్వరరావు, హార్ముజ్లో ఒక ట్రూత్ బయటపడింది. జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన భార్య ఉషా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి మహిళ. మరి రెండో ఇష్టమైన అంశం ఏంటి అని అడిగితే వాన్స్ని అక్కడ జర్నలిస్టులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అని అన్నారు. దాంతో అంటే మొదటి భార్య ఉషా, రెండో భార్య మునీర్ అని చెప్పి సోషల్ మీడియాలో మీమ్స్ తోటి జేడి వాన్స్ని ట్రోల్ చేస్తున్నారు. బహుశా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ని ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ట్రోల్ చేసి ఉండరు, కానీ ఇప్పుడు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే హార్ముజ్ జలసంధికి సంబంధించి లేదా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ సంధి గురించి చర్చలు జరపడానికి ఆయన వెళ్ళారు. ఆయన స్విట్జర్లాండ్లో జెనీవాలో ఈ చర్చలకు సంతకాలు పెట్టడానికి లేదంటే ఈ చర్చల గురించి మాట్లాడడానికి ఆయన వెళ్ళారు. ఆ సందర్భంగా ఇరాన్కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ కూడా వచ్చున్నారు. అది తూతూ మంత్రంగా ఆ శాంతి చర్చలు ముగిశాయి. కారణం ఏంటంటే లెబనాన్ మీద బాంబులు వేసింది ఇజ్రాయెల్. ఆ కారణం చేత ఈ చర్చలకి మేము అంగీకరించమని చెప్పి ఇరాన్ చెప్పింది. హార్ముజ్ను మళ్ళీ మూసేసింది. దీంతో ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఏం చెప్పారు, హార్ముజ్ని మేము మూసేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మేము కూడా రుసుములు వసూలు చేస్తామని చెప్పి ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది, ఇరాన్ మూసేయలేదు హార్ముజ్ని అని చెప్పి ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో వ్యక్తం చేశారు. ఇరాన్ని క్లోజ్ చేస్తామని చెప్పి ట్రూత్ ఖాతాలో ఆయన ట్వీట్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో జేడి వాన్స్ని చర్చలకు శాంతికి పంపిస్తారు, ఇంకొక వైపు ఏమో ట్రూత్ ఖాతాలో ఇరాన్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయన చర్చలు ముగిసిన తర్వాత విలేకరులు మాట్లాడారు జేడి వాన్స్ తోటి. మాట్లాడినప్పుడు చర్చలు ఫలప్రదం అయ్యాయి అని చెప్పి ఆయన చెప్పారు. లేదు, చర్చలు ఫలప్రదం కాలేదు, నెగోషియేషన్ జరుగుతున్నాయని చెప్పి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ చెప్పారు. ఈ క్రమంలో మధ్యవర్తులుగా పాకిస్తాన్ ఉంది, ఖతార్ ఉంది. ఖతార్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఈ శాంతి చర్చల్ని విజయవంతం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఇరాన్ ససేమిరా అంటూ ఉంది. కారణం ఏంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టి, హిజ్బుల్లా స్థావరాల్ని టార్గెట్ చేసింది కాబట్టి ఈ చర్చలు ఫలప్రదం కావు, అమెరికా పారదర్శకంగా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇరాన్ వెనక్కి తగ్గుతుంది. పైగా వాకౌట్ చేసింది ఆ సమావేశం నుంచి అని కూడా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. కానీ జేడి వాన్స్ మాత్రం ఫలప్రదం అయ్యాయి ఈ చర్చలు అని చెప్పి చెప్తున్నారు. సరే, హార్ముజ్ జలసంధిని అయితే మళ్ళీ మూసేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉంది. మొత్తం కంప్లీట్గా మళ్ళీ ఇరాన్ మూసేసింది హార్ముజ్ జలసంధిని. అయినప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలు మాత్రం వస్తూ ఉన్నాయి క్షేమంగానే అనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి సమాచారం. మరి మిగతా దేశాలకు సంబంధించి వాస్తవంగా ఇరాన్ చర్చలకు ముందే చెప్పింది, అనేకమైన అంశాలని అమెరికా ముందు ఉంచింది. అమెరికా కూడా ఇరాన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ప్రతిపాదనలు కూడా చేసింది. అమెరికా సంతకం చేసింది, చర్చలకు మేము సయ్యానుంది, యుద్ధానికి మేము సిద్ధంగా లేము, శాంతి చర్చల వైపే మనం నడుద్దామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ యుద్ధంతో 10 యుద్ధాలను ఆపేశానని చెప్పి ఆయనే చెప్పాడు. స్వర్గం అంచునున్నాను, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేస్తే స్వర్గంలో పడిపోతానని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఇంత చెప్పినటువంటి ఆయన ఇరాన్ శాంతి చర్చల్ని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో చర్చలు లేవు అని చెప్పి ఇరాన్ చెప్తోంది. చర్చలు లేకపోతే హార్ముజ్ క్లోజ్ చేస్తామని చెప్పి క్లోజ్ చేసేస్తుంది. దీంతో అమెరికా ఇప్పుడు ఏమంటుంది, పర్షియన్ గల్ఫ్లో తిరిగేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తాము ఫీజులు వసూలు చేస్తామని చెప్పి చెప్తూ ఉంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాని తప్పుపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ, ట్రూత్ ఖాతాలో చేస్తున్న ట్వీట్లు కానీ, వీటన్నిటి మీద రకరకాల చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ శాంతి చర్చలు మొదటి విడత ముగిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి వాన్స్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా మీకు ఎవరిష్టమో అని చెప్పి అడిగితే తన సతీమణి ఉషా అంటే ఇష్టం అని చెప్పారు.
ఆ తర్వాత నాకు పాకిస్తాన్ అంటే ఇష్టము, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇష్టము, ఆ కారణం చేత పాకిస్తాన్ ఇష్టపడుతున్నారు అని చెప్పి వాన్స్ చెప్పారు. ఇక హార్మూజు, శాంతి చర్చలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. వాన్స్ రెండో భార్య మునీర్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెంటబడుతూ ఉన్నారు. పాకిస్తాన్ని ఇష్టపడుతున్నారు వాన్స్ అనే విషయాన్ని ఎలివేట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో చర్చలు ఫలప్రదమయ్యాయి, హార్ముజ్ జలసంధి గుండా ఎవరైనా స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు, నౌకల్ని వదలొచ్చు, నౌకలు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన చెబుతున్నారు. మొత్తం 60 రోజుల పాటు ఈ శాంతి చర్చలు 60 డేస్. ఈ 60 డేస్లో ఇరు దేశాలు ఒప్పుకున్నటువంటి అంశాలని యథాతథంగా అమలు చేస్తున్నాయా లేదా అనేది అబ్జర్వేషన్. ఒక రకంగా చెప్పాలంటే ప్రొవిషనరీ పీరియడ్లో ఉంది ఈ శాంతి చర్చలు. అమెరికా ధిక్కరించినా, ఇరాన్ ధిక్కరించినా మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఇరాన్ చెబుతుంది. అమెరికా ఉంటుంది, మనం శాంతిగా ఉందాం, శాంతిగా పరిష్కరించుకుందాం అని చెప్తుంది. అంతర్జాతీయ సమావేశంలో ఇరాన్ దెబ్బకి అసలు అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది, అమెరికానే ఈ యుద్ధంలో ఓడిపోయింది అని చెప్పి భావిస్తూ ఉంది అంతర్జాతీయ సమావేశం. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరిగినటువంటి ఒప్పందం తమకు సంబంధం లేదని చెప్పి నేతన్యాహు చెప్తున్నారు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఇజ్రాయెల్ ఆమోదం లేకుండా ఈ శాంతి ఒప్పందం అనేది యథాతథంగా అమలు కావటం సాధ్యం కాదు అని అంతర్జాతీయ దౌత్యవేత్తలు అభిప్రాయం. కారణం ఏంటంటే అసలు వచ్చిందే ఇజ్రాయెల్ కారణంగా ఈ యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్ రెండు సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధానికి దిగాయి. తొలి రోజుల్లో పైచేయిగా నిలిచాయి. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని మట్టుపెట్టాయి. ఆ తర్వాత ఐఆర్జీసీ హ్యాండ్అవుట్ చేసుకుంది. ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ అమెరికాని, అమెరికా ఓడల్ని, అమెరికాకు సంబంధించిన సైన్యాన్ని తరిమి కొట్టాయి. వాళ్ళ విమానాలను కూల్చేశాయి, డ్రోన్స్ని పంపించారు, తరిమి కొట్టారు. లాస్ట్కి ఒక 3 నెలలు యుద్ధం చేసిన తర్వాత ఇరాన్ మన వల్ల కాదు స్వాధీనం చేసుకోవడం ఇరాన్ని, అక్కడ ఉండేటువంటి పౌరులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉందని గ్రహించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గాడు. వెనక్కి తగ్గినప్పటికీ కూడా దొంగ వేటు వేస్తున్నారు. దొంగ వేటు వేస్తూ ఇప్పుడు జేడీ వాన్స్ కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకొకవైపు శాంతిచర్చలు సఫలీకృతం అయ్యాయని చెప్పి చెబుతున్నాడు. మరోవైపు ఏమో ఇప్పుడు హార్ముజ్ను మూసేసినటువంటి ఇరాన్ పరిస్థితి ఏంటనేది చెప్పలేకపోతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన సెకండ్ వైపుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఆ దేశం మీద ఆయనకున్నటువంటి అభిప్రాయమా వ్యక్తిగతంగా, లేదంటే పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీనా? పాకిస్తాను అంత ఇష్టం అమెరికాకి అనేటువంటి చర్చ జరుగుతున్నట్టు సమయంలోనే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మేము యుద్ధానికి సై అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. సింధు జలాలని కనుక విడుదల చేయకపోతే మేము యుద్ధం చేస్తాం భారతదేశం మీద అని చెప్పి ఇప్పుడు జేడీ వాన్స్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ నాకు ఇష్టం అని చెప్పి చెప్పాడో వెంటనే ఈ స్టేట్మెంట్ వచ్చేసింది, మేము భారతదేశం మీద యుద్ధానికి సిద్ధం అని చెప్పి. అంటే పాకిస్తాన్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్కి సిద్ధం అవుతుందా? ఆపరేషన్ సింధూర్ 2.0 అయిపోయింది, ఇప్పుడు 3.0 మళ్ళా ప్రారంభం కాబోతుందా? దానికి జేడీ వాన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఊతం పలుకుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఒకవైపు అక్కడ శాంతి చర్చలు అని చెప్పి అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాని రిఫ్లెక్షను పాకిస్తాన్లో కనిపించడాన్ని ఎలా చూడాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.